అందరికీ నమస్తే అండి. ఈ ప్రపంచంలో సిగ్గు సెరవు లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈవిడ ఒకరితే. ఈవిడ పేరే మంత్రి రోజా, ఆర్కే రోజా, జబర్దస్త్ రోజా, లేదంటే ముద్దుగా మనం డైమండ్ రాణి అని కూడా పిలుచుకోవచ్చు. తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా కొన్ని సీట్లను ప్రకటించారు. దాని గురించి ఈవిడ ప్రెస్ మీట్ పెట్టింది, మాట్లాడింది గంట. ఈవిడ ఏం మాట్లాడిందంటే అంతా సొల్లే, యాజ్ యూజ్ ఉన్నదే. ఎందుకంటే మీరు ఎన్ని సీట్లు తీసుకున్నారో, 24 ఎందుకు ఇచ్చారు మీకు, సరే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నది. ఒకసారి ఇప్పుడు ఏం మాట్లాడుతుందో వినిపిస్తాను చూడండి. ఉమ్మడి జాబితా రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వై నాట్ 135 ఎందుకు రీచ్ కాలేము అనేది ఎవరికి కూడా డౌట్ లేదు. ఖచ్చితంగా రీచ్ అవుతాం 135 135 ఈ రోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు ఎందుకు పెడుతున్నారో మాకు అర్థం కాదు. మీరంతా చాలా హ్యాపీగా ఉన్నారు కదా, 175కి 175 మీరు రీచ్ అయిపోతాం అనే నమ్మకం మీకు ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి మీ అంతా మీరే చెప్తున్నారు. మరి ఎందుకు ఏడుతున్నారో మాకు అర్థం కావట్లా. ఒక పక్క నువ్వు సాక్షి పడితే సాక్షికి, ఎన్టీవీలోని, లేదంటే టీవీ9 అని, ఇంకోటని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఈ సీట్ల గురించి, ఈ పొత్తుల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి పదే పదే ఎందుకు మనం ఏడుతున్నాము. ఒక పక్క సజ్జల, ఒక పక్క అంబటి, ఒక పక్క నువ్వు, ఒక పక్క తొరుపల పేరునని రకరకాలుగా అంతా చూసుకుని మోకుమ్మడిగా ఎందుకు కట్టుకుని ఏడుతున్నారో మాకు అర్థం కావట్లా. మీకు ఆ నమ్మకం ఉంది కదా, హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఓకే అయిపోయింది. వై నాట్ 175 అంటే దేనికో, ఏ విధంగా వచ్చేస్తాయో మనకు. వై నాట్ 175 అంటే ఏ విధంగా మనకు వస్తే మనం ఏం సాధించామని చెప్పుకోవాలి కదా. సినిమా డైలాగ్ కొట్టడానికి మాత్రం పనిచేస్తావు, దేనికి మించి నువ్వు దేనికి పనిచేయవు నాకు తెలిసి. నువ్వు మంత్రిగా ఉన్నావు ఒకటే, ఆ జబర్దస్త్లో జడ్జిగా ఉన్నావు ఒకటే, రెండు ఒకటే. ఏదో పంచి డైలాగ్ లేస్తానే పనిచేస్తాం మనం, అంతకుమించి దేనికి పనిచేయం మనం. చెప్పు, ఇంకా ఏదో సొల్లు పురాణం చెప్తున్నాగా. ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటారు. అదేంటో కానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు, నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు. మీ అధ్యక్షుడు మొన్న రిలీజ్ చేశాడు, అభ్యర్థుల లిస్ట్ కాదు అది, కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాత్రమే ప్రకటించాడు. అది 7 విడతలో 6 విడతలో వేసి వచ్చాడు మొన్న. అలా ఫైనల్ అభ్యర్థులు కాదు వాళ్ళు, ఈరోజు విడుదల చేసిన ఫైనల్ అభ్యర్థులు. బాగా గుర్తుపెట్టుకో. మీరు ఇన్ఛార్జీలు మారితేనే ఒక పక్క మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నీకు దండవరం ఆయన అని చెప్పేసి పార్టీకి రాజీనామా చేసేసి జగన్మోహన్ రెడ్డి అమలాకం బూతులు తిట్టి మీ కార్యకర్తలు మీ ముఖం తుప్పుకుని ఉమ్మేస్తున్నారు. అక్కడ మనం కడుక్కోలేము. ఎందుకని నీ సీట్ ఏమైనా కన్ఫర్మ్ అయిందా? పోనీ నీది కన్ఫర్మ్ అవ్వలేదు, వచ్చి ఎందుకు అనవసరమైన మాటలు ఎందుకు ఎడుతారో మాకు అర్థం కావట్లా. మాట్లాడితే జనసేన కార్యకర్తలు బాధపడుతున్నారు, మేము సంబరాలు చేసుకుంటున్నాము. ఇంతకు మించితే మనం ఏం చేయలేం కదా, ఇంతకు మించి మనం ఏం చేయగలమా? పక్క రాష్ట్రాల్లో కూడా మంత్రులు ఉన్నారు కానీ రోజా మనంత దిగజారిపోయి ఎవడు ఉండడం నాకు తెలిసి ఎవడు ఉండడం. ప్రత్యేకించి ప్రెస్ మీట్లు దేని గురించి పెట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ గురించి, జనసేన పార్టీ గురించి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు కేవలం మంత్రులుగా ఉండి, మంత్రి హోదాలో ఉండి నెలకు 4-5 లక్షల జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయడం మానేసి, వీళ్ళ శాఖలకు సంబంధించి ఆడటం మానేసి కేవలం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే, కేవలం తిట్టడం కోసమే, దాన్ని ఏమి లేదు ఇక్కడ. తిడుతూ కాలక్షేపం చేస్తున్నారు. పట్టుమని ఎవడైనా అక్కడ ఉన్న మీడియా విలేకరులు ఎవరైనా లెగిసి, అమ్మా మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి నీ శాఖకు సంబంధించి ఒక 4 ముక్కలు, లేదంటే నా దగ్గర 2 క్వశ్చన్లు ఉన్నాయి, దీనికి సమాధానం చెప్పండి అంటే కనుక వీళ్ళకి పౌరుషాలు పుట్టుకొచ్చేస్తాయన్నమాట. ఇలా కోపాలు వచ్చేస్తాయి. కోపం వచ్చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడగలేదు నువ్వు? అప్పుడు ఎప్పుడో జరిగిపోయి ఎన్ని తీసుకుంటూ వస్తారన్నమాట. ఇప్పుడు అధికారంలో ఉన్నది వెళ్ళే కదా, మనం అధికారంలో ఉండి పీక్స్ వచ్చింది ఏముందని ఇక్కడ అంటున్నా. వాటికి సమాధానం చెప్పం మనం ఇక్కడ. పట్టుమని మన శాఖ గురించి మనం వెళ్ళలేం, కానీ రాష్ట్ర రాజకీయాల గురించి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, జనసేన పార్టీ గురించి అన్ని విశ్లేషణ మనమే చేశారు, అన్ని మనమే మాట్లాడేయాలి. మనకే తెలిసి వచ్చినట్టు ఇక్కడ మనకు ముందు ఒకటి చెప్తే సరిపోయే. పట్టుమని మన శాఖ మీద మనకు పట్టుండదాయే. పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాకండి చిరాకు వస్తుంది, నవ్వు వస్తుంది.
మిమ్మల్ని చూస్తుంటే జాలి పడాలో లేదంటే మీరు మాట్లాడే వెకిలి మాటలకి ఇంకా వేరే విధంగా ఏమైనా మాట్లాడాలో మాకు అర్థం కావట్లా. వెకిలి మాటలు మానేయండి. వెకిలి మాటల వల్ల ఉపయోగాలు లేవు మనకి. అది మా పార్టీ వ్యక్తిగతం, అది మా పార్టీకి సంబంధించిన వ్యవహారం. అది తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలని మాకు సంబంధించింది, అది మీకు సంబంధించింది కాదు. మీరు ఇంకా ప్రభుత్వంలో ఉన్నారు, నువ్వు ఇంకా మంత్రిగా నీడిసేస్తున్నావు. నువ్వు సీట్ల గురించి మాట్లాడుకుంటే కాలక్షేపం తప్పితే ఏనా బొచ్చు ఉండదు ఇక్కడ. ఆ పార్టీ అధినాయకులు, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అక్కడ. ఒకవేళ మీకు అంత బలమైన నమ్మకం ఉంది, మాకు 175 వచ్చే నమ్మకం ఉందనుకో, హ్యాపీ. మీరు అసలు ప్రెస్ మీట్లు పెట్టి ఏడాల్సిన అవసరమే లేదు. మరి మీరు ఎందుకు ఏడుతున్నారు మాకు అర్థం కదా. నువ్వెందుకు ఏడుతున్నావు? మీకు హ్యాపీయే కదా. వైనాట్ 175 175 వచ్చేస్తా అంటున్నారు కదా, తీసుకోండి, హ్యాపీయే కదా. ఇంకా నాకేం చేస్తారు? ఇంకా జనాన్ని ఏముంది అందులో? అన్నీ సోలు డైలాగులు, సోలు మాటలు. ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూసాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా అర్థం కావట్లేదు. మిమ్మల్ని నాకేం చేస్తానే పెట్టాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి నాకేం చేస్తానికే పెట్టాడు. నేను చెప్తున్నాను కదా, అంతమించి ఏమీ లేదు. మీ ఒళ్ళు బలుపు, మీ నోటు దోల, జగన్మోహన్ రెడ్డి సైకోతత్వం, మూర్ఖత్వం, నన్ను ఎవడో ఏం చేయలే అని చెప్పేసి అని బలుపొంత చూసారా, దాన్ని అణిచేస్తానికి పెట్టాడు. నేను చెప్తున్నాగా, ముఖ్యంగా మీ నోటు దోలకి. మనకు 151 సీట్లు రాగానే ఒళ్ళు మర్చిపోయి మన నోటికి అదుపు లేకుండా ఏది పడితే మాట్లాడుకుని చూసావా, అందుకు ఇప్పుడు పొత్తులు పెట్టుకునేది కూడా అందుకే. ఇలా సైకోయిజం, ఇలా పిచ్చతనం పరాకాష్ఠకి వెళ్ళిపోయిందిరా వీళ్ళకి. వీళ్ళు ఇలాగే వదిలేస్తే రేపొద్దున అసెంబ్లీలో అమ్మలెక్కల బూతులు పెడతారు. వీళ్ళు రాష్ట్రాన్ని ఎలాగా సర్వనాశనం చేసేశారు, అసెంబ్లీని కూడా నాశనం చేసేశారు. అది అసెంబ్లీలో లేదు, అది అసెంబ్లీలో ఎప్పుడూ లేదు. అది మీరు ఏ ముహూర్తాన్ని అధికారంలోకి వచ్చారు, ఏ ముహూర్తాన్ని మీరు అసెంబ్లీలో అడుగు పెట్టారు, మాట్లాడని బూతు పదం అంటూ లేదు. అది అసెంబ్లీ అని చెప్పి ఎవరు అనుకోవడం. రాష్ట్ర రాజకీయాలు దిగజారు చేశారా, వీళ్ళు ఇలాగే రాజకీయాల్లో కొనసాగితే మొత్తానికి నాశించేస్తారు. వీళ్ళ వల్ల ఎవరికి దమ్ముడు ఉపయోగం లేకపోగా రాష్ట్రంలో ఉన్న ప్రజలను నాశనం చేస్తారు. కుటుంబ సమేతంగా ఎవడైనా కానీ టీవీలు చూసినప్పుడు, జనరల్గా వార్తలు కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ చూసినప్పుడు, కొంతమంది చూసినప్పుడు ఫ్యామిలీతో పరంగా చూడాలనుకున్నప్పుడు మా దరిద్రం ఏంటంటే, నువ్వు మాట్లాడినా, లేదంటే జోగి రమేష్ మాట్లాడినా, లేదంటే కొడాలా నీగడి మాట్లాడినా టీవీలు కట్టేస్తే పరిస్థితి, ముఖ్యమంత్రితో సహా. ఏ రోజైనా సాంప్రదాయంగా 10 ముక్కలు మంచి మాటలు మాట్లాడారు మీరు అసెంబ్లీలో? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా, లేదంటే లోకేష్ గారిని తిట్టాలా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడాలా? ఈ రోజే కదా మనంతా కూడా. మనం సాధించింది ఏముంది ఇక్కడ? మాట్లాడితే ఆయన ఎందుకు పార్టీ పెట్టాడంటే నీ మూర్ఖత్వానికి. నీ మూర్ఖత్వాలు మాకు అన్నీ తెలుసు కదా. మనం ప్రజా పరిపాలన చేయట్లేదు కదా, ఇక్కడ అంతా విధ్వంసమే కదా. ఇలాంటి వ్యక్తుల అధికారాల్లోనే, లేదంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే రాష్ట్ర యువతతో పాటు రాష్ట్రం కూడా నాశనం అయిపోద్దురా బాబు అని చెప్పేసి ఆలోచనతోటే పొత్తులు పెట్టుకున్నది. మేము నెట్టగట్ట ఇంటికి సాగనంపితే రాష్ట్రం అభివృద్ధి పదాలు నడుచుద్దిరే, రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ముందేళ్ళ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం వెళ్ళు. ఈ దరిద్రాన్ని వదలగొడితేనే కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉండరు అనే ఉద్దేశంతోనే పొత్తులు పెట్టుకున్నది. ఇక్కడ అధికారం కోసమో లేదంటే ఇంకో దానికోసమో కాదు. అధికారం చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏం కాదు. ఆయన ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన మీరంటే వాళ్ళ కొత్తగా అధికారంలోకి వచ్చారు, నువ్వు కొత్తగా మంత్రి అయ్యాయి కాబట్టి నీకు ఒళ్ళు మిన్ను అనకు నువ్వు మాట్లాడుతున్నావు. కానీ చంద్రబాబు నాయుడు గారికి పదవులు ఏం కొత్త ఏం కాదు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి. ఆయన మనం బతుకెట్టుకొని ఆయన విమర్శించే ముందు ఆయన స్థాయి ఎక్కడ, మన స్థాయి ఎక్కడ ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మనకు రాజకీయ బ్రతికే లేదు. మనకి ఇలా మన పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద స్పీచ్లు, తూట్లు ఎగిరిపోతున్నాయంటే మాటలు వింటా ఉంటే. పోనీ లేదంటే రాజకీయ పరంగా కానీ, లేదంటే అభివృద్ధి పరంగా కానీ పలానా మంచి పని చేశారా, పోనీ రాష్ట్రం ఇలా వచ్చినందుకు పలానా పని చేశాను చెప్పుకోవడానికి లేదు. ఏదో ఒకటి చెప్పు, నువ్వు అన్ని నాశనం చేసుకుంటా వెళ్ళడమే కదా. ఇంకెక్కడే వేస్తారు మీ కోట్లు జనం? నాకు అర్థం కావట్లా. ఇది అప్పులు చేసి పని చేస్తున్నాం మాట్లాడి ఇది ఒకటి చెప్పుకుంటారా? ఇంకా దాన్ని వడ్డీ ఎవరు కట్టాలా, ఆ భారం ఎవరు మోయాలా? మళ్ళీ ప్రజలే కదా, మళ్ళీ మేమే కదా మోయాల్సింది. కాబట్టి రోజా అనవసరంగా నోటి దూరం మాటలు తగ్గించుకోబోద్దుగా.
చాలా పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడుతున్నావు, ఆ మాటలు నీకే మంచిది కాదు.